కరువు పరిస్థితులు ఇది సూపర్ ఎల్నినో అనేది అందరికీ తెలిసిన విషయమే. సూపర్ ఎల్నినో గతంలో ఉన్న కరువు పరిస్థితులు వేరు, స్వయంకృత అపరాధాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి, మన ప్రజలు చేస్తున్న పరిస్థితులు, ప్లాస్టిక్ వాడకం, లేకపోతే అడవులను నరకటం, ఇలాంటి వీటి స్వయంకృత అపరాధాలను నిరోధించి కరువు పరిస్థితులు రాకుండా ముందస్తు అంచనాలు వేసుకోవటం అనేది ముఖ్యం. అట్లాగే ప్రపంచంలో మీరు ఇలా మాట్లాడారు, ప్రపంచంలో ఆ, ఇతర దేశాల్లో నెదర్లాండ్, సింగపూర్ దేశాల్లో కరువు పరిస్థితిని ఒక 20-30 సంవత్సరాలకి అక్కడ వాటర్ రిసోర్స్ ని ఎలా సేవ్ చేసుకున్నారనేది మనం చూడాల్సిన విషయం. అలాగే భారతదేశంలో వస్తే ఇతర రాష్ట్రాల్లో నీటి సమస్యను ఎలా ఎదుర్కొన్నారు, ఇది మన ఒక్కరికే వచ్చిన సమస్య కాదు, ఎలా ఎదుర్కొన్నారనేది మనం మోడల్ గా తీసుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితి. అది ఎలా పోవాలి అంటే ఇందాక మీరు చెప్పారు, తమిళనాడులో ఎలా చేశారు, 2 పార్టీలు కలిసి అధికార పక్షం ఒక్కళ్ళ మీద ఒకళ్ళు నిలదీసుకొని బూతులు పెట్టుకొని వెళ్ళడం వల్ల ప్రతి ఎటువంటి ప్రయోజనం ఉండదు, మిమ్మల్ని తీసి అసహించుకోవడం తప్పితే ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు గుజరాత్ లో వర్షపు నీటిని సేవ్ చేసుకొని సుజలాం సుఫలాం పథకం కింద ఎలా చెరువులు ఎలా నింపారు, వాటిని 20 సంవత్సరాలకు రాబోయే 20 సంవత్సరాలకు ఆ నీటిని ఎలా సేవ్ చేశారు. అట్లాగే రాజస్థాన్ లో చేశారు జలస్వావలంబనతో. వాళ్ళు ప్రతి గ్రామానికి ఒక వాటర్ బడ్జెట్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రామానికి ఎంత నీటి అవసరం, వాటర్ చెరువుల్లో ఎంత నిల్వ చేసుకోవాలి, అండ్ తాగునీటికి లేకపోతే పంటలకి ఎలా అవసరం అనేది మనం చూడడం. ఇంకా నేర్చుకోవాల్సింది మహారాష్ట్ర నుంచి గ్రామాల వారీగా చిన్న నీటి తరాన్ని బాగా సేవ్ చేసుకోవటం, వాళ్ళు ఒక జలయుక్త శివారని ఒక పథకం ద్వారా వాళ్ళు నీటి నిల్వ చేసుకున్నారు. మన పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మిషన్ కాకతీయ అని తెలంగాణ నుంచి, అట్లాగే ఇరిగేషన్ నీటి సంరక్షణ కర్ణాటక నుంచి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటి వదిలిపెట్టి మనం జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎట్లా మాట్లాడారు, ప్రజలకి ఎంతవరకు అవకాశం ఉంది, ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాం అనేది మాత్రమే ప్రజలు చూస్తారు. మీరు మాట్లాడుకున్నది, మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు అభియోగాలు చేస్తున్నది ప్రజలకు అవసరం లేదు అనేది రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి. ఇక్కడి నుంచైనా ముందస్తు ప్రణాళిక ఎలా ఉండాలి, ఎలా ముందుకు పోవాలి, నీళ్లు ఎలా సేవ్ చేసుకోవాలనేది ఇంకా 70% ప్రభుత్వం మీద ఉంటే 30% ప్రతిపక్షం మీద ఆధారపడి ఉంటుంది ప్రజలను సేవ్ చేసే విషయం. ఈ రెండు కలిసి ముందుకెళ్ళినప్పుడు మీరు ఇందాక చెప్పినట్లు ఏ విషయమైనా తమిళనాడులో రాజకీయ పార్టీలు ఎలా వెళ్తున్నాయనేది, మన రాష్ట్రంలో వీళ్ళకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఇలాంటి పరిస్థితులు ముందు వస్తే మన పరిస్థితి దేవుడు చెప్పుకోవడమేనా అనే పరిస్థితి కాకుండా ప్రజలకు ఈ రాజకీయ పార్టీల మీద విశ్వాసం ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని వీళ్ళు పెంపొందించుకోవాలి, కానీ అనుసరించుకునే పరిస్థితి ప్రజల్లో తీసుకురాకూడదు అనేది మా ప్రజల యొక్క వాదన. ఓకే సార్, ఒక చిన్న బ్రేక్ ఉంది సార్, బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.